స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా, స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. ఆలించిన మొర ప్రభువా, అరుదించవా యెహోవా, అరుదైన నీ కృపదేవా, అందించగైల దిగిరావా. ఆలయాన చేరితిని, ఆరాధించగ నిలచితిని, ఆలయాన చేరితిని, ఆరాధించగ నిలచితిని. స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, చింతలపల్లి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు తుమ్మా జోజిరెడ్డి, మరియరాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, మహారాణిపేట విచారణ, కీర్తిశేషులు ఆడారి పుష్పనాదం, శ్రీమతి ఆడారి నక్షత్ర నీలవేణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని మరియు ఆడారి పుష్పనాదం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలిపూజ కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాండ్లు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, గుంటుపల్లి విచారణ, రాయనపాడు గ్రామం, పంతగాని ప్రకాశం భాగ్యమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుమారులు మరియు కుమార్తెల కుటుంబాలలో శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని కోరుతూ మరియ తల్లి పేరిట కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం, బయ్యారం విచారణ, దేశినేని పాలెం గ్రామం, శ్రీ గుడిపూడి కిషోర్, శ్రీమతి ఝాన్సీ గార్ల తలంపు ప్రకారం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రజ్వల్కు మంచి ఆయురారోగ్యములు, చదువులో, జీవన మార్గంలో ఎల్లప్పుడూ అభివృద్ధి సాధించుటకు దేవుని తోడుండాలని మరియు జెస్సికాకు దేవుని ఆశీర్వాదములు దయచేయమని, ఎదుగుదలలో దేవుడు తోడుగా ఉండాలని కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, నగరంపాలెం విచారణ, కెనడాలో పుట్టినరోజు జరుపుకుంటున్న గుండ్లపల్లి విజయ్ సుధీర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని, రాకపోకల యందు రక్షణ, భార్య పిల్లలకు ఆయురారోగ్యములు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ ఆరోగ్యమాత పేరిట సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, నేదునూరు విచారణ, బాచుపల్లి గ్రామం, పుట్టినరోజు జరుపుకుంటున్న పోతిరెడ్డి బాల అద్విక్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని పోతిరెడ్డి సుధీర్, అర్చన, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మలు, మామ, అత్తలు, జేజీ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. ప్రభు, నీవు నీతిమంతుడవు, నీ విధులు న్యాయమైనవి. ఈ దాసుని ప్రేమతో ప్రభుము. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ వాక్యములో 2 స్వభావాలు కలిగినటువంటి పాత్రలను మనం చదువుకొనబోతూ ఉన్నాం. దానిలో మొదటిగా నిజమైనటువంటి నాయకుని యొక్క లక్షణాలు కలిగినటువంటి వాడు, మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి యొక్క మనస్తత్వము, స్వభావము ఏ విధంగా ఉంటుందో పౌలు గారి జీవితము మనకు ఒక చక్కటి ఉదాహరణగా ఉండబోతూ ఉంది. ఏ విధంగా అంటే ఆయన
పూర్వము తను చేసినటువంటి పొరపాట్లను, తను తెలియక చేసినటువంటి ప్రతి తప్పుదమును బాహాటంగా ప్రజల ముందు నేను కూడా క్రీస్తుకు వ్యతిరేకంగా దూషణలాడాను, క్రీస్తుకు వ్యతిరేకంగా హింసలకు గురి చేశాను, క్రీస్తుకు వ్యతిరేకంగా జీవించి అనేక పొరపాట్లను చేశాను. కానీ ఇప్పుడు నేను నమ్మి ఆయనను విశ్వసించిన తర్వాత నా జీవితము దేవుని కొరకే, నేను చేసే ప్రతి కార్యము దేవుని నామస్తుతి కొరకే అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా రెండవ వ్యక్తిత్వం కలిగినటువంటి వారిని మనం చూస్తే కపట వేషధారుల వలె ఉండవలదు అని ప్రభువు చెప్తూ, ఈ కపట వేషధారులు చేసేటువంటి స్వభావము, వారిండేటువంటి రీతి ఎలా ఉంటుంది అని చెబుతూ, ఈ కపట వేషధారులు గ్రుడ్డివాని వలె ఉంటారు. ఎందుకు అంటే వారిలో చెడు ఉన్నప్పటికీ కూడా మేము మంచివారమే అని ప్రజలకు చూపించుట కొరకై వారు ప్రవర్తిస్తూ ఉంటారు. కనుక అట్టి వారిని ప్రభు గ్రుడ్డివారితో పోలుస్తూ, గ్రుడ్డివారు మరొక గ్రుడ్డివానికి దారి చూపించడము ప్రమాదకరమని ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక మనము ప్రియ విశ్వాసులారా, ఈ దివ్య పూజా బడులు యోగ్యంగా పాలు పంచుకునే ముందు మనము కూడా తెలుసో తెలియకో చేసినటువంటి పొరపాట్లను బాహాటముగా ప్రభు ముందు ఒప్పుకొని దేవుని దృష్టిలోనూ ప్రజల మన దృష్టిలోనూ మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. డాంబికముగా వేషధారుల వలె మనలో పాపమున్నా కూడా పవిత్రులుగా జీవించాలని ప్రయత్నాన్ని మానుకొని దేవుని ముందు మరి తగ్గింపుతనముతోనూ మంచి స్వభావంతోనూ జీవించడానికి ప్రయత్నం చేద్దాం. చేసినటువంటి పాపను జ్ఞాపకపరుచుకుంటూ ప్రభు నుండి పాప క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ప్రేమతో మమ్ము రక్షించితివి. నీ బిడ్డల మగు దత్తత భాగ్యమును మాకు దయచేసితివి. నీకు ప్రియమైన ఈ పుత్రులను జాలితో చూడము. క్రీస్తును నమ్ముకున్న వారు నీ నుండి నిజమైన స్వాతంత్ర్యమును, శాశ్వత వారసత్వమును పొందుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పూర్వము నేను ఆయనను దూషించి హింసించి అవమానించినను దేవుని దయ నాకు లభించెను. పునీత పౌలు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 12-14 వచనములు. నా ప్రియ కుమారుడా, మన రక్షకుడగు దేవుని, మన నమ్మికయగు క్రీస్తు యేసుని ఆజ్ఞచే క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి పితియగు దేవుని నుండి, మన ప్రభువగు క్రీస్తు యేసు నుండి నీకు కృప, కనికరము, సమాధానము నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిని కావించినందుకు నాకు కృషి చేయుటకు శక్తిని ఒసగిన మన ప్రభువగు క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞతలను అర్పించుకొంచున్నాను. పూర్వము నేను ఆయనను దూషించి హింసించి అవమానించినను
అది తెలియక అవిశ్వాసము వలన చేసితిని కనుక దేవుని దయ నాకు లభించెను. క్రీస్తు యేసుతో ఐక్యం అగుట వలన మనకు కలుగు ప్రేమ విశ్వాసములను నాకు అనుగ్రహించి మన ప్రభు నాపై తన కృపను విస్తారంగా కురియజేసెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువే నాకు వారసత్వ భూమి. ప్రభువే నాకు వారసత్వ భూమి. ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో నీవే నాకు దేవుడవు, నా కబ్బెడు భాగ్యములన్నీయు నీ నుండియే లభించుచున్నవని చెప్పెదను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన అధీనమున ఉన్నది. అందరూ ప్రభువే నాకు వారసత్వ భూమి. ప్రభువే నాకు వారసత్వ భూమి. ప్రభు నాకు హితోపదేశము చేయును కనుక నేను అతనిని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండెను. నేను ప్రభుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొణకను. అందరూ ప్రభువే నాకు వారసత్వ భూమి. ప్రభువే నాకు వారసత్వ భూమి. జీవనముకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. అందరూ ప్రభువే నాకు వారసత్వ భూమి. ప్రభువే నాకు వారసత్వ భూమి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్యా నీ వాక్యం. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్యా నీ వాక్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 6వ అధ్యాయము 39వ వచనం నుంచి 42వ వచనం వరకు. యేసు తన శిష్యులకు ఉపమానపూర్వకముగా ఇట్లు చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అట్లు చేసినచో వారిరువురును గోతిలో పడుదురు గదా. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వేలెత్తి చూపెదవేళ. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో, సోదరా నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని దూలమును తీసుకొనుము, అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు దేవునిచే మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు ఈనాడు
కపట వేషధారణ గురించి ఒక చక్కటి ఉపమాన రీతిగా వారి యొక్క వ్యక్తిత్వము స్వభావాన్ని గురించి చెబుతూ వీరు ఏ విధంగా ఉంటారు అని ఒక వర్ణనాత్మకమైనటువంటి వివరణను ప్రభు ఇస్తూ ఉన్నారు. ఏ విధంగా ఉంటారు అంటే, వీరి కంటిలో దూలమును ఉంచుకొని ఇతరుల కంటిలో ఉన్నటువంటి నలుసును గురించి మాట్లాడేటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి వారు. దీనిని బైబిల్లో ఎవరిని గురించి ఎక్కువగా మాట్లాడబడింది అంటే, ముఖ్యముగా 2 రకాలైనటువంటి మనుష్యులను గురించి వారికి బాగా ఈ వర్ణన వారికి ఆపాదించబడుతూ ఉంది. దానిలో మొదటి వారు పుకార్లను లేదా గుసగుసలను లేదా ఇతరుల గురించి చెడుగా మాట్లాడేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులను గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పుకార్లను పుట్టించేవాడు, లేదా ఇంగ్లీష్లో మనము గాసిప్స్ అంటూ ఉంటాం. బైబిల్లో అయితే అనర్థవాది అని పిలుస్తూ ఉంటారు, లేదా కొండెగాడు అని అంటూ ఉంటాం, లేదా మూర్ఖుడిగా పోల్చబడుతూ వచ్చింది, లేదా ఇతరుల గురించి చెడుగా మాట్లాడేటువంటి వ్యక్తిగా పోల్చబడుతుంది. వీరందరూ కూడా ఒకే వర్గానికి చెందినటువంటి వారిని గాసిప్స్ మాట్లాడేటువంటి వారు. వీరి జీవితంలో వీరి జీవితాన్ని, వీరి వ్యక్తిత్వాన్ని గురించి ఆలోచించక నిరంతరము ఇతరులు ఏ విధంగా జీవిస్తున్నారో, ఇతరులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో, ఇతరులు ఏ విధంగా నడుచుకుంటున్నారో అనే మాట్లాడుతూ ఉంటారు. వీరి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితిని గురించి కానీ, వీరి యొక్క స్వభావము, జీవిత విధానం ఏ విధంగా ఉందని వారు ఎప్పుడు కూడా మాట్లాడుకోరు. వారు ఎప్పుడు కూడా చేసేటువంటి పని ఏమిటి అంటే, ఇతరుల యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇతరులు ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నారు, ఇతరులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారని వీరు నిరంతరము కూడా ఆలోచిస్తూ ఉంటారు అంట. వీరిని అనర్థవాదిగా బైబిలు సంబోధిస్తూ ఉంది. ప్రియ విశ్వాసులారా, ఎందుకు అంటే మనం ప్రభు చెప్తూ ఉన్నారు, ఈ కపట వేషధారిని స్వభావం గురించి వర్ణిస్తూ, ఈ కపట వేషధారి తన కంటిలో ఉన్నటువంటి దూలాన్ని గురించి మాట్లాడడు, తన కంటిలో ఉన్నటువంటి దూలాన్ని చూసుకోడు, కానీ ఇతరుల యొక్క కంటిలో ఉన్నటువంటి నలుసు కనిపిస్తూ ఉంటుందంట. అందుకే వీరిని గురించే బైబిల్లో ఈ పుకార్లను పుట్టించే వారికి ఆపాదించబడింది ఈ పదజాలం, ఈ వర్ణన. ఎందుకంటే ఈ పుకార్లను పుట్టించేవారు లేదా ఈ గాసిప్స్ మాట్లాడేవాడి యొక్క స్వభావం కూడా ఇట్టే ఉంటుంది. వాడి జీవితాన్ని గురించి, వారి స్వభావాన్ని గురించి, వారి నడవడికను గురించి, వారి తీరును గురించి వారు ఎప్పుడూ కూడా మాట్లాడుకోరు. కానీ ఇతరులు ఏ విధంగా ఉన్నారో, ఇతరులు ఏ విధంగా నడుస్తున్నారో, ఇతరులు ఏ విధంగా జీవిస్తున్నారో అని నిరంతరము మాట్లాడుతూ ఉంటారు. వీరిని గురించి బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు చాలా అద్భుతంగా 52వ కీర్తనలో మాట్లాడుతూ చెబుతూ ఉన్నాడు. ఆయన వీరు నిరంతరము సత్యానికి బదులుగా అసత్యాన్ని మాట్లాడేటువంటి వారు, మంచికి బదులుగా చెడును ఎక్కువగా మాట్లాడేటువంటి స్వభావం కలిగినటువంటి వారంట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇలాంటి స్వభావం ఒకవేళ మనలో వ్యాపిస్తూ ఉంటే అంటువ్యాధిలాగా, దానిని తొలగించుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. ఇది ఎందుకు అంటే, బైబిల్ గ్రంథంలో ఈ పుకార్లను గురించి మాట్లాడుతూ యాకోబు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చదువుకుంటే చాలా చక్కగా యాకోబు గారు
ఈ పుకార్లను పుట్టించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేటువంటి వారుగా చెప్పబడుతూ ఉంది. అంతేకాదు సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఒక చక్కటి ఉదాహరణ, మిరియామును అహరోను వీరిరువురు కూడా మోషే యొక్క వివాహము గురించి మాట్లాడుతూ ఉండగా, రహస్యముగా ఆయన గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే దేవుడు వారి యొక్క మాటలను ఆలకించి వారిపైన కోపపడి చివరికి మిరియాం యొక్క దుస్థితి ఏమైందంటే ఆమె కాళ్ళు చేతులు పడిపోయేటువంటి విధంగా దేవుడు ఆమెను శపించడం జరిగింది. సౌలు మహారాజు దావీదు మహారాజు విజయాన్ని పొందాడు అని ఆయన సైన్యాన్ని గురించి ఎవరో ఒకరు ఆయన చెవిలో ఓదగానే ఆ సౌలు మహారాజు ఎప్పుడైతే ఈ పుకార్లు విన్నాడో ఆ క్షణం నుంచి కూడా ఆ సౌలు కోపభావంతో అసూయ భావంతో రగిలిపోయాడు. దీని ద్వారా ఆ రాజ్యంలో విభేదాలు తలెత్తుతూ ఉన్నాయి. తద్వారా సౌలు శపించబడ్డాడు. అందుకే ప్రియదేని బిడ్డలారా, మనము ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు, ఇతరుల గురించి అసత్యాన్ని సత్యముగా పుకార్లుగా మనం పలికేటప్పుడు మంచికి బదులు చెడుగా ఒక వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు 10 సార్లు మన నాలుకను అదుపులో పెట్టుకునేటువంటి విధంగా మనం ఉండగలగాలి. ఎందుకంటే అది దేవునికి విరుద్ధమైనటువంటి పాపం, దేవుడు అసహించుకునేటువంటి పాపాలలో ఒకటి. ఇంకా రెండవ వ్యక్తులు ఎవరు ఈ యొక్క పదజాలాన్ని ఎవరికి ఆపాదించబడిందంటే బైబిల్లో ఏ వ్యక్తి అయితే ఇతరులకు తీర్పరుగా ప్రవర్తిస్తూ ఉంటాడో, ఎవరిని గురించి న్యాయ తీర్పరుగా ఉంటాడో వారిని గురించి ఈ పదజాలము వక్రీకరించబడింది. ఎందుకంటే వీరు కూడా ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారే. వారి జీవితాన్ని వారు తీర్పరుగా ఉండరు. వారి జీవితాన్ని గురించి వారు జడ్జి చేసుకోరు, కానీ ఇతరుల యొక్క జీవితాన్ని నిరంతరము కూడా జడ్జి చేస్తూ ఉంటారు, న్యాయ తీర్పులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి వేసుకునేటువంటి వస్త్రధారణ నుండి చివరికి వారు నడిచే నడవడిక, చూసే చూపు, జీవించే జీవితాన్ని గురించి కూడా వీరు న్యాయ తీర్పులుగా ఉండేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ప్రియదేని బిడ్డలారా, వారిని గురించి ప్రభువు చెబుతూ ఉన్నారు, నీవు న్యాయ తీర్పులుగా నీ సహోదరుని పట్ల నీవు జీవించినట్లయితే నీవు ఆ న్యాయానికి గురవుతావు, నీవు తీర్పునకు గురవుతావు, నీవు ఆ శిక్షకు గురవుతావు అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ప్రియదేని బిడ్డలారా, మనము ఒకవేళ ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నట్లయితే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే నీ సహోదరుని గురించి పుకార్లు పుట్టించడంలో కానీ మాట్లాడడంలో కానీ నీకు ఎలాంటి అర్హత లేనటువంటి వాడు. నీ సహోదరునికి ఏనాడు పట్టెడు అన్నం పెట్టవు, ఏ రోజు అవసరతలో వాడిని ఆదుకో, ఏ రోజు వాళ్ళు ఎలా ఉన్నారో నీకు తెలియదు, ఏ రోజు నువ్వు వాడిని చదివించలా, ఏ రోజు వాడికి అన్నం పెట్టలా, ఏ రోజు నువ్వు వాడికి బట్టలు ఇవ్వలా, ఏమీ చేయలేనటువంటి నీవు వాడిని గురించి మాట్లాడేటువంటి అర్హత కానీ మనకి ఎవరికీ కూడా లేదు. కనుక ప్రభు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు, మన జీవితంలో మనము కపట వేషధారుల వలె, ఇదిగో మన కంటిలో ఉన్నటువంటి దూలాన్ని మర్చిపోయి ఇతరుల యొక్క కంటిలో నలుసును గురించి ఆలోచించేటువంటి వ్యక్తుల్లాగా మనం ఎన్నడూ కూడా జీవించకూడదు. ఎందుకంటే ఈ స్వభావం కలిగి ఉండడం చేత మన జీవితంలో అనేకమైనటువంటి అనర్థాలు, ప్రమాదాలు, దేవుని యొక్క శాపానికి కూడా గురవుతామని దీని వాక్యం చెబుతూ ఉంది. ఎందుకంటే ఒక చిన్న అంశాన్ని మీకు తెలియపరుస్తాను. ఒకరోజంట చాలా భక్తిపరురాలు మనలాగే ప్రతిరోజు గుడికి వెళ్తుంది, ప్రతిరోజు జపం చెప్పేటువంటి స్త్రీ, ప్రతిరోజు దేవుడంటే ముందుగానే ప్రార్థనలకు వెళ్ళేటువంటి ఒక స్త్రీ, పెద్ద వయసులో ఉన్నటువంటి ఆమె దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉందంట. ఆలకిస్తూ ఉండగా ఆ రోజు దేవుని వాక్యము, ఇదిగో
నీవు విశ్వాసముతో దేవునికి ప్రార్థిస్తే, నీవు విశ్వాసముతో ఏది అడిగినా, ఇదిగో ఈ కొండ ఇక్కడి నుంచి తొలగిపో అనంటే అది అలాగే జరిగిద్ది అని ఈ దేవుని వాక్యాన్ని అంది ఈ స్త్రీ. వెంటనే ప్రార్థన అయిపోగానే తన గృహంలోనికి వెళ్ళి తలుపులన్నీ కూడా మూసివేసి కిటికీ ఒక్కటి మాత్రమే మరి తెరిచి ఉంచి ప్రార్థన చేస్తూ ఉందంట. ఏం ప్రార్థన చేస్తూ ఉందంటే, ప్రభువా, ఇదిగో నీ వాక్యంలో ఈ విధంగా సెలవిచ్చావు, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండ సైతము కూడా తొలగిపోమంటే తొలగిపోద్దన్నావు కదా, నా కొండ తొలగిపో అవసరం లేదయ్యా, నా ఇంటి పక్కన ఉన్నటువంటి ఆనపాదు తొలగిపోతే చాలు అని ప్రార్థన చేస్తూ ఉంది. ఈ ప్రక్కన ఇంటి ఉన్నటువంటి ఆనపపాదు ఏం చేసింది అంటే, ఆ ప్రక్క ఇంటి వాళ్ళంటే ఏమో పడదు, ఆ ప్రక్కింటి వాళ్ళంటే ఏమోకు అసహ్యం, ఈ ప్రక్కింటి వాళ్ళంటే ఆమె కోపం, ద్వేషము, అసూయ. ఈ అసూయ చేత ఆ ప్రక్కన ఎదుగుతున్నటువంటి ఆనపపాదు గురించి ఏం ప్రార్థన చేస్తూ ఉంది. అక్కడితో ఆమె ఆగల. ఈ ఆనపపాదు ఏదో విధంగా చనిపోవాలి, ఇది నాశనం అయిపోవాలని తన ఇంటిలో ఉన్నటువంటి చెత్త చెదారం, మరి బూడిద, బొగ్గులు, తన ఇంట్లో ఏదైతే వండుకుని అదంతా తీసుకొచ్చి గోడ పక్కన ఉన్నటువంటి ఆనపాదు మీద పోస్తూ ఉండేది. పాపం ఆశ్చర్యంగా ఆమెకు కూడా తెలియకుండా ఆమె ఏదో నాశనాన్ని కోరుకు ఉంటుంది, కానీ అది తిరిగి ఆ ఆనపపాదుకు ఎరువుగా మారి ఆమెకు కూడా తెలియకుండా మరి మంచి ఫలాలను ఇస్తూ వచ్చిందంట. అది చూసినటువంటి ఆమె ఇంకా ఓర్చుకోలేక అసూయతో రగిలిపోతూ ఉంది. అందుకే మనము కూడా ఈ కపట వేషధారి లేదా ఈ న్యాయ తీర్పు తీర్చేవారు లేదా ఈ పుకార్లను పుట్టించే వారి స్వభావం ఈ విధంగానే ఉంటుంది. వారి జీవితంలో మొదటిగా అసూయ చేత ఇతరుల గురించి మాట్లాడతారు, లేదా వారిలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పినటువంటి చిన్న అంశంలో ఈ స్త్రీ అసూయ చేత వారు నశించిపోవాలని ప్రార్థన చేస్తూ ఉంది. ఇదే స్త్రీ అసూయ చేత వారిని గురించి తప్పుగాను చెడుగాను మాట్లాడుతూనే ఉంటుంది. అందుకే మనము ఈ కపట వేషధారణ యొక్క స్వభావాన్ని కలిగి ఉంటే ఇదే విధంగా మనము కూడా వారి తప్పుదాలను వారి జీవితాన్ని కప్పుపుచ్చుకోవటానికి మేము మంచివాడము అని ప్రజలు అనుకోవాలని ప్రవర్తించేటువంటి తీరు ఒకటైతే, ఇతరుల యొక్క జీవితాన్ని చూసి అసూయపడి ప్రవర్తించేటువంటి తీరు మరొకటి. ఈ రెండు ప్రవర్తన ద్వారా మనము ఈ గుడ్డివాడు వలె, తన కంటిలో ఉన్నటువంటి దూలం కలిగినటువంటి వాడు వలె, ఈ వేషధాని వలె మనం కూడా జీవిస్తాం. కనుక ఎలాంటి స్వభావం మనలో ఉన్నట్లయితే తొలగించుకొని పౌలు గారి వలె మనం జీవిద్దాం. తన పాత జీవితంలో చేసినటువంటి పొరపాట్లు, తాను ఏ విధంగా ఉన్నాడో, ఏ విధంగా ప్రవర్తించాడో తాను తెలుసుకొని తాను ప్రజల ముందు ఒప్పుకుంటూ దేవుని ముందు ఒప్పుకుంటూ ఉన్నాడు. తద్వారా దేవుని దృష్టిలో గొప్పవాడుగా దీవించబడ్డాడు. కానీ మనం కూడా ప్రియమైన బిడ్డలారా, మన స్వభావాన్ని ప్రభువు ముందు వ్యక్తపరిచి మన జీవితాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా.
నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, మాకు నిజమైన ప్రార్థనా తత్వమును శాంతి స్వభావమును నీ వరముగా దయచేయము. ఈ అర్పణము ద్వారా మేము యోగ్యమైన విధముగా నీ వైభవమును పూజించు భాగ్యమును మాకు ప్రసాదింపము. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాల్గొని నీతోనూ నీ సహోదరులతోనూ విశ్వాసపాత్రమైన సఖ్యత కలిగి జీవించినట్లును దయచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమును త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గలింతి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచియున్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతో కలిసి మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతం నా హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునయు మా కొరకు మా ప్రభుని యేసు క్రీస్తు శరీర రక్తములు అగనుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడును నా శరీరము. ఆ విధముననే భోజనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును
నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమాదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో చించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం నిక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువమన్న వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమై. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే.
దైవాంశయై సంజీవియై రసరమ్యమై రమణీయమై దైవాంశయై సంజీవియై రసరమ్యమై రమణీయమై ప్రభుయేసుని రక్తదేహమే మన ఆత్మకు జీవనపానం ప్రభుయేసు రక్తదేహమే మన ఆత్మకు జీవనపానం హృదయాలు నెలవాయనే శ్రీక్రీస్తు కొలువు తీరగా నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసు నామం శుభధామమే. పునీత ఇన్యస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరణ చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వాక్కు ప్రసాదించు బలముతోనూ పవిత్ర ఆహారముతోనూ నీ విశ్వాసులను పోషించుచు దివ్య జీవమును ప్రసాదించుచున్నావు. ఈ పరమ వరములను స్వీకరించు వీరు నిత్య జీవన భాగ్యమును కూడా అర్హులగినట్లును కృపజూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో, పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో, తన కరములు చాచి కరుణగల హృదయము తెరచి, తన కరములు చాచి కరుణగల హృదయము తెరచి, పిలచుచున్నాడు పిలచుచున్నాడు నిన్ను నేడు ప్రేమతో, పిలచుచున్నాడు పిలుచుచున్నాడు నిన్ను నేడు ప్రేమతో, పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. పారము చేత అలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండని పిలచిన ప్రభువే బాధలు తీర్చును, నీ బడలిక తొలగించును, బాధలు తీర్చును, నీ బడలిక తొలగించును. పిలుచుచున్నాడు యేసు
నిన్ను నేడు ప్రేమతో పిలుచుచున్నాడు యేసు, నిన్ను నేడు ప్రేమతో పిలుచుచున్నాడు యేసు, నిన్ను నేడు ప్రేమతో.